వస్తే చేస్తున్నాం. ఓకే, ఎట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు? మ్యారేజ్ ఈవెంట్స్ అయినా ఏవైనా సరే. ఒక మ్యారేజ్ ఈవెంట్స్ చేస్తున్నావా రషీద్? అంటే ఎవరైనా చెప్తే చేస్తా. మ్యారేజ్ ఈవెంట్స్ అయినా, ఓకే, బర్త్డే బర్త్డేస్ అట్లాంటివి, అట్లాంటి ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ అట్లాంటివి ఏమైనా చేస్తున్నాం. ఓకే, ఎవరైనా సాంగ్స్ చేయించుకోవాలనుకున్నా. ఓకే, సాంగ్స్ రాస్తున్నావా? రాయట్లేదు. ఓకే, వాళ్ళు ఎవరైనా ఇస్తే. రీసెంట్ గా అయ్యప్ప సాంగ్ కూడా వచ్చింది ఆయనది. ఓకే, పాడిండా? ఓకే, సో ఎంత తీసుకుంటున్నావు ఒక్క పాటకి పాడితే? ఎక్కువ ఏం లేదన్న, ఇంకా వాళ్ళు, నేనైతే డిమాండ్ ఎక్కువ చేయను. ఓకే, కానీ ఇంకా వాళ్ళు ఇచ్చినంత, నేనైతే ఇప్పటి వరకు ఇంత అంత అని ఏం అడగలేదు. నాకు దూరం కాబట్టి ఒక బడ్జెట్ మాట్లాడతా తక్కువలోనే. ఓకే, చాలా మంది అంటారు, ఏమంటారు అంటే తెలిసిన వాళ్ళు అందరికంటే తక్కువ బడ్జెట్ నువ్వే తీసుకుంటావు అంటారు. తెలియని వాళ్ళు ఏమంటారు అంటే నా గురించి, అరే లాస్ట్ టైం నీ పేరు ఇట్లా విన్నప్పుడు నువ్వు ఎక్కువ తీసుకుంటున్నావు నిన్న, నువ్వు ఇంత తక్కువ అని అంటారు. అది నాకు నన్ను కలిసేదాకా వాళ్ళకి అర్థం కాదు. ఓకే, అయితే నాకు ఒకటి ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, ఎప్పుడు వచ్చినా మీ వెంబడి ఎవరో ఒకళ్ళు వస్తుండే. నేను ఫస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక పర్సన్ వచ్చినుండే, పాపని తీసుకొని వచ్చినుండే అప్పుడు. కానీ మీరిద్దరే ఇప్పుడు అంత లాంగ్ నుంచి ఎట్లా వచ్చిరు? మాకు అలవాటే అన్న. ఆ రోజు అంటే మాకు కొంచెం అవైలబుల్గా ఆయన ఉండే కాబట్టి ఆయన వచ్చిండు. ఓకే, ఎవరన్నా అవైలబుల్గా ఉంటే మేము తీసుకొస్తాము. లేదు అసలు యాక్చువల్గా మేము ఎవరిని కూడా మేము ఇబ్బంది పెట్టాలనుకోము. మాకు అది కూడా థాట్ రాదు. ఎందుకంటే ఎవరి పరిస్థితి ఎట్లుంటో తెలియదు కదా. ఒకళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఏం చేయలేము. అంతే, బలవంతంగా వచ్చి అది వేస్ట్. వాళ్ళు వచ్చినా ఒకటే రాకున్నా ఒకటి. మన కోసం వాళ్ళ పనులు మానుకొని వచ్చే కన్నా మనం ఎవరి మీద డిపెండ్ కాకుండా మన పని మనది అంతే. సో మన పని గురించి మనమే పోవడంలో తప్పలేదు. అది కరెక్ట్ కూడా. అందుకే మేము ఎప్పుడు కూడా మేమే ఇది చేస్తాం. ఎవరైనా ఉంటే వాళ్ళు వస్తా అంటే తీసుకొస్తాం.